హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ ఈజీగా అయిపోయి అండ్ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. బన్ దోశ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికోసం అయితే ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి నేను 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, తెల్ల ఉప్మా రవ్వ, అది 1 కప్పు తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అన్న దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ 4 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దీన్ని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. వాటర్ అట్లా ఏమీ యాడ్ చేసుకోవద్దు, నార్మల్గానే గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత దీనిలోకి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆనియన్ తీసుకున్నాను, బట్ మీరు వేరే ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఆలు తీసుకోవచ్చు, టమాటో తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెతే ఉంటుంది కదా, అందుకే నేను ఇక్కడ ఉల్లిపాయ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ తీసుకోండి. దాని తర్వాత ఎంతైతే మనం రవ్వ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు వాటర్ తీసుకున్నారు అంటే కన్సిస్టెన్సీ అనేది బాగా సరిపోతుంది. దాని తర్వాత దీనిలోకి నేను రుచికి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నానండి. మీరు కూడా మ్యాక్సిమం అయోడైజర్ సాల్ట్ మానేసి పింక్ సాల్ట్ కానివ్వండి, రాక్ సాల్ట్ కానీ అట్లాంటిది యూజ్ చేశారంటే హెల్త్కి చాలా మంచిది. ఓకేనా? సాల్ట్ తీసుకున్నాక నేను మళ్ళీ అగైన్ ఇంకొక ఆనియన్ చాలా చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నా. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఏది ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అన్నది మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ తీసుకున్నాను, చిన్న సైజువి. అదే కొంచెం పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది. అండ్ 1 క్యారెట్, ఒక 3 to 4 పచ్చిమిర్చి అన్నది ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు. నా దగ్గర అయితే ఇంట్లో కొత్తిమీర లేదండి, సో నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంది అంటే మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, ఇంకా పుదీనా యాడ్ చేసుకోవచ్చు, సొరకాయ తురుము యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నవి మీ ఇంట్రెస్ట్, మీ అవైలబిలిటీ ప్రకారం యాడ్ చేసుకోండి. దాంతోపాటు నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఉంటాయి కదా, సో కార్న్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో మనం అన్ని రకాల వెజిటేబుల్స్ యూజ్ చేస్తాము. మంచిగా తినకూడని ఐటమ్ అంటూ ఏం లేదు. హ్యాపీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఎవ్రీ 1 అవర్కి ఏదో ఒకటి చేసి పెట్టమంటూ విసిగిస్తుంటారు కదా, సో అలాంటప్పుడైతే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనం దీని బ్యాటర్ కలిపి ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా ఏం లేదు. దీనిలో నేనైతే సోడా ఉప్పు కుకింగ్ సోడా ఏం యాడ్ చేయలేదండి. మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అన్నా సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ కలిపేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాక నేను దీనికోసం ఒక సైడ్ డిష్గా ఒక చట్నీ చేసుకుంటున్నాను, వెజిటేబుల్ చట్నీ. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం ఒక కడాయి పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆనియన్స్, ఇది కూడా ఒక మీడియం సైజ్ ఆనియను, అల్లం, పచ్చిమిర్చి, 2 పెద్ద టమాటోస్ అండ్ వంకాయ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మీరు ఒకేసారి యాడ్ చేయొచ్చండి. ఒకటి వేగిన తర్వాత ఒకటి అట్లా అవసరం లేదు. మరీ మనం ఎక్కువ వీటిని అయితే ఏం కుక్ చేయము. జస్ట్ ఆ పచ్చివాసన పోయి పైన ఆ స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ వేసుకున్నాక చెప్పాను కదా, ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కొంచెం కుక్ చేసుకోండి. ఎవ్రీ టైము పల్లీ చట్నీ అట్లాంటివి కాకుండా ఏదైనా దోశ ఇట్లాంటి వాటికి వెజిటేబుల్ చట్నీ ప్రిఫర్ చేయండి. హెల్త్కి చాలా మంచిది.
ఓకేనా. తర్వాత దీనిలోకి నేను 3 వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంది అంటే మీరు డైరెక్ట్గా మిక్సీ చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే ఇక్కడే మీరు కొంచెం చింతపండు అనేది తీసుకుంటే అది కూడా మంచిగా మగ్గిపోతుంది. మిక్సీ చేసుకున్నప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ మంచిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఈ లోపైతే మనం దోశ వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. దానికోసం ఒక చిన్న సైజు కడాయి తీసుకోండి. బన్ దోశ షేప్ ఎప్పుడు కూడా మీరు తీసుకునే కడాయి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం రౌండ్గా లోతు ఎక్కువ ఉన్న కడాయి తీసుకున్నాము అంటే బన్ దోశ షేప్ కూడా అలానే ఉంటుంది. బట్ నా దగ్గర అంత డీప్గా రౌండ్గా ఉన్న చిన్న కడాయి అయితే ఏం లేదండి. మనం నార్మల్గా ఓన్లీ తాలింపు కోసం యూజ్ చేస్తాం కదా, చాలా చిన్న చిన్న కడాయి, అవి తీసుకున్నారంటే చూడటానికైతే లుకింగ్ వైజ్గా చాలా బాగుంటుంది. బట్ నేను అంత చిన్నది లేదు, కొంచెం నేను నార్మల్ది తీసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్లాట్గా ఉన్నదే. సో తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ బ్యాటర్ అనేది మంచిగా వేసుకోవాలి. ఇవి కొంచెం లావుగానే ఉంటాయండి, మరీ పల్చగా అట్లా సెట్ దోశలాగా వేసుకోవద్దు. బన్ దోశ అంటే కొంచెం లావుగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువే వేసుకోండి, లేదంటే అడుగంటి నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇవి కొంచెం లిడ్ పెట్టేసుకున్నామంటే లోపల మంచిగా కుక్ అవుతుంది. లేదు అంటే లోపల పిండి పిండిగా పచ్చి పచ్చిగా తినటానికి బాగుండదు. లిడ్ పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ చేసుకోండి. మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. చూడండి, నాకు సెకండ్ సైడ్ బాగా కాలింది అని అనిపించలేదు, అందుకే మళ్ళీ నేను ఇంకొంచెం సేపు కాల్చుకుంటున్నాను. చూడటానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అదే మీరు రౌండ్గా డీప్గా ఉన్న కడాయి తీసుకున్నారంటే దోశ చూడటానికి ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా మన దగ్గర ఉన్న బ్యాటర్ అంతా కూడా బన్ దోశలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లోపైతే మనం ఏదైతే వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నామో ఇవి కూడా మంచిగా చల్లారాయి. దీన్ని మిక్సీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక మీ రుచికి సరిపడగా ఉప్పు అండ్ దీనిలో కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను. మీరు జీరా కూడా వేయొచ్చండి, ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయినట్లుంది. ఇవి వేసుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా మంచిగా మిక్సీ చేసుకొని పోపు పెట్టేసుకోండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు వంకాయ వద్దు అనుకుంటే ఓన్లీ టమాటోస్ అండ్ ఆనియన్ తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి తీసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి అండి. ఎలా చేసుకున్నా కూడా వెజిటేబుల్స్తో చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి కదా చట్నీ అన్నది. ఓకేనా. అంతే అండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది అయితే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా డిన్నర్లో ఒక్కటి తీసుకున్న ఒక బన్ దోశ కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఓకేనా. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. టేక్ కేర్. బాయ్.